దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ని చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో భర్తకి ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే భార్య మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఉన్నా కూడా ఆమెను తనతో పాటు సహజీవనం చేయటానికి కానీ ఆమెతో జీవించడానికి ఎంతో అనుకూలంగా అతను వ్యవహరిస్తాడని చెప్పి మనం చదువుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. మగవాడు తన స్థాయి కొంత దిగి భార్య వైపుకు రావాలి. భార్య అజ్ఞానంలో ఉంది, భర్త కొద్ది జ్ఞానంతో ఉన్నాడు. అప్పుడేం జరగాలి? కొద్దిగా ఆయనే తగ్గినట్టుగా భార్యకు అనుకూలంగా ఉండాలి. సరే, నువ్వు ఎట్ చెప్తే అదే నేను చేస్తాను, కానీ అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా నువ్వు చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఆమెలో మార్పు తీసుకురావాలి. ఆమె అతన్ని, నువ్వు ఇట్లాగా ధ్యానం చేస్తున్నావు, ధ్యాన ప్రచారానికి వెళ్తున్నావు, మమ్మల్ని ఇంట్లో పట్టించుకోవట్లేదు, అట్లా చేయట్లేదు, ఇట్లా చేయట్లేదు అని చెప్పేసి అంటున్నా కూడా అవేవి తనకి పట్టించుకోకుండా నెమ్మదిగా ఆమెలో మార్పు వచ్చేలాగా ఆమెను నిర్లక్ష్యం చేయకుండా ఆమెతో కూడా ప్రేమతత్వంతో ఉంటూ ఆమెను నెమ్మదిగా ఈ ఆత్మజ్ఞానం వైపు మళ్ళించాలి. నెమ్మదిగా ఆమెకు ఆత్మజ్ఞానం అందేలా చేయాలి. అప్పుడు తనకు అర్థమవుతుందన్నమాట. అలా చేయొచ్చు అని చెప్తున్నారు. అప్పుడు గ్రహిస్తాడు తన భార్య అభిరుచుల స్థాయి తన విద్యాస్థాయికి పెంచాలని. ఆమె అభిరుచులు ఏవైతే ఉన్నాయో ఇతని దగ్గర ఉన్న ఆత్మజ్ఞానానికి, విద్యాస్థాయికి వాటిని పెంచుతూ పోవాలి. ఆమెకు అనుగుణంగానే ఉండాలి. మళ్ళీ ఆమెలో నెమ్మదిగా విద్యాస్థాయిని పెంచుతూ ఇట్లా అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఆమెతో సహజీవనం చేయాలి. అయితే తన ప్రయత్నంలో ఏమిటో ఆమె గ్రహించకుండా జాగ్రత్త పడాలని, ఇంకా ఆమె గ్రహిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే న్యూన్యతా భావాన్ని పెంచుకుంటుందని, తన అజ్ఞానం వల్లనో అనుభవం వల్లనో లేక ఆమె కొన్ని విషయాల కోసం మొండి చేయవచ్చు. మొండితనం ఉంటుంది కదా వాళ్ళకి ఎక్కువగా. మరి అజ్ఞానం ఉంటే ఏముంటుంది? మొండితనము, అసూయ, ఈర్ష్య అవన్నీ ఉంటాయి అన్నమాట అజ్ఞానంలో. మరి అలాంటివన్నీ ఉన్నప్పుడు తను జాగ్రత్త పడాలి. తనకి ఏ విద్యనైతే అందిస్తున్నాడో దాన్ని గోప్యంగా నెమ్మదిగా తనే తెలుసుకునేటట్టుగా అందిస్తూ ఉండాలి. అది అతడికి అవసరంగాను తెలివి తక్కువగాను అనిపించవచ్చు. అనవసరంగా ఇప్పుడు అంత కష్టపడి ఆమెని ఈ ధ్యానంలోకి తీసుకురావడం నాకు అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కరికి. నా ధ్యానం ఏదో నేను చేసుకుంటాను, ఆమె నన్ను అనుకొని ఏమన్నా చేసుకొని నాకు అవసరం లేదు. అంత అజ్ఞానంతో అంత మూర్ఖత్వంతో ఆమె అలా ఉంటే ఆమె నేనెందుకు మార్చాలి అని అలా అనుకోకూడదంట. కొద్దిగా ఓర్పుగా సహనంగా తనకు కూడా జ్ఞానం అందేలాగా చేయాలి. ఆమెకు నచ్చ చెప్పాలి. అతడు ఓర్పు వహించాలి. ఆమె ఎన్ని తిడుతున్నా కూడా మళ్ళీ నవ్వుతూ తనని దగ్గరికి తీసుకోవాలి. అట్లాగా ఓర్పుగా ఉండి ఆమెకు నచ్చ చెప్తూ ఇలా చేయటం సరికాదు అని అనిపిస్తే ఒక్కోసారి ఆమె ఇష్టానికి వదిలేయాలి. ఇంకెంత చెప్పినా ఆమె వినలేదనుకోండి, మొండితనంగా ఉందనుకోండి, సరే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు, నన్ను మాత్రం వదిలేసే. నువ్వు నా దావలోకి రాకపోయినా పర్వాలేదు, నా దావన నన్ను వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పి ఆమెను అలా వదిలేయాలి. ఇంకా తను ఎప్పటికీ కూడా మారకపోతే ఆమె అనుకున్నట్లు చేయనివ్వాలి. తాను చేసిన పని ఫలితాన్ని ఆమె కళ్ళారా చూసుకుంటుంది. అప్పుడు అర్థమవుతుంది తను ఏం చేస్తుందో. ఒక్కసారి అలా వదిలేసామనుకోండి, అప్పుడు ఆమె అజ్ఞానంతో ఏమేమి రచ్చలు చేస్తుందో వెళ్తుంది. పక్కింటి వాళ్ళతో అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంది. ఆ మాటల్లో ఈ మాటల్లో వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయిపోయి తగువులు వచ్చి ఇంటి మీదకి వచ్చి తగువ ఆడిపోవటం జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది, అరే నేను పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మా వారు ఇదే కదా నాకు చెప్పారు, పక్క వాళ్ళ విషయంలో నువ్వు ఏలు పెట్టద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకొని నువ్వు ఖాళీ ఉన్న సమయంలో ఈ జ్ఞానాన్ని పెంచుకో, ధ్యానం చేసుకో, స్వాధ్యాయం చేసుకోనని కదా చెప్పారు. నేను వినుకోకుండా వెళ్ళి ఆ పక్కింటి ఆమెతో కలిసి కూర్చొని ముచ్చట్లేసుకొని వేరే ఆమె ముచ్చట్లు తీసుకొచ్చి నాకు చెప్పటం, ఇద్దరం కలిసి ఆమె ముచ్చట్లు మాట్లాడుకోవటం, మళ్ళీ ఆమె వెళ్ళి నా గురించి ఆమెకు తప్పుగా చెప్పడం, ఆమె మధ్యలో వచ్చి గొడవ వేసుకోవటం, ఇవన్నీ జరిగిపోతాయి. 2-3 రోజుల్లోనే ఇవి జరిగిపోతాయి అన్నమాట. వాళ్ళందరూ కలిసి
ఇంటి మీద గొడవ వస్తారు. ఏమమ్మా నువ్వు మమ్మల్ని అలా అన్నావంటే ఇలా అన్నావంటే నువ్వేమన్నా బాగున్నావా, నువ్వేమన్నా మంచిదానివా, నువ్వు ఒక్కదానివే మంచిదానివా, మేమంతా చెడ్డవాళ్ళమా అని చెప్పేసి ఏమో మీదకి తగు ఆడుకుంటానికి రావటం జరుగుతుంది అనమాట. అప్పుడు తెలుస్తుంది, అరే నేను అసలు ఆ పక్కింటి ఆమెతో ఆ పనికి మాలిన ముచ్చట్లు వేసుకోకపోతే నాకు ఈరోజు ఈ గొడవలు వచ్చాయి కాదు కదా అని చెప్పేసి అప్పుడు మా ఆయన చెప్పిన మాట కరెక్టే, మా ఆయన చెప్పినట్టు శుభ్రంగా ఆయనతో పాటు కాసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే మరి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అంత బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకుంటుంది అనమాట. తన పొరపాటు ఏమిటో అప్పుడు అర్థమవుతుందంట. తన భర్త మాట వింటే ఆమెకు ఇష్టం ఉండదు. అటువంటి ఇద్దరు కలిసి జీవితకాలం బ్రతకగలిగే ఇద్దరికి ఎంతో లాభం ఉంటుంది. ఒకరికేమో తనకంటే తెలివైన వాడు, అనుభవజ్ఞుడు అయిన వ్యక్తి తనను జాగ్రత్తగా నడుపుతూ తన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి తనకు తోడుగా ఉంటాడు. మరి ఇంకొకరేమో ఓర్పు యొక్క విలువ నేర్చుకోవలసి ఉంటుంది, లౌక్యం విలువ తెలుసుకోవలసి ఉంటుంది, విషయాలను ఇతరుల దృష్టికోణం నుంచి చూడటం తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. అంటే తనకంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి దృష్టి ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు.